హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బీటెక్ గరాజ్. ఈ వెహికల్ స్వాట్ ప్యాలెన్ 401. ఈ వెహికల్ గాజువాక్ కేటీఎం షోరూమ్ వాళ్ళు అయితే మనకు ప్రొవైడ్ చేశారు. ఈ వెహికల్ని మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు అయితే రైడ్ చేసాం. దీని మీద మా ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి, రైడ్ రివ్యూ, ఇంకా సీట్ కంఫర్ట్ ఎలా ఉంది, రైడింగ్ కంఫర్ట్ ఎలా ఉంది, మొత్తం ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేసాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వెహికల్ మీద నా కీ టేక్ అవేస్ ఇంకా ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే, ఈ వెహికల్ మనకి ఒక 5'10", 5'9" ఉన్న వాళ్ళకి అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది వెహికల్. ఇంకా ఇది ఒక వింటేజ్ లుక్స్ ఉన్న మోడర్న్ నేకెడ్ స్పోర్ట్స్ బైక్ అని చెప్పొచ్చు. సో అన్ని ఎల్ఈడీస్తో వస్తుంది, అన్ని ఫీచర్స్తో వస్తున్నాయి. బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్, ట్రాక్షన్ కంట్రోల్, స్విచబుల్ ఏబిఎస్, ఎన్ని ఫీచర్స్తో వస్తుంది. సో ఈ వెహికల్ని అయితే అందరూ చెక్ చేయొచ్చు, కానీ ఎందుకు చెక్ చేయట్లేదు అర్థం కావట్లేదు. క్విక్ షిఫ్టర్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది రైడింగ్లో. లైక్ క్లచ్ యూస్ చేయకుండా మనం గేర్స్ అప్ షిఫ్ట్ చేయొచ్చు, డౌన్ షిఫ్ట్ చేయొచ్చు. సో దట్ హ్యాండ్కి అంత పని ఉండదు, ఓన్లీ సింగిల్ హ్యాండ్ యాక్సిలరేటర్ మీద మనకు వర్క్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా క్విక్ షిఫ్టర్తోనే బండిని ఆపరేట్ చేస్తాం. ఈ వెహికల్ ట్రాక్షన్ కంట్రోల్ లైక్ మేము రైడ్ చేశాక అది మాకు చాలా హెల్ప్ఫుల్ అయితే అయింది. బ్యాక్ టైర్ స్కిడ్ అవ్వకుండా ఆఫ్ రోడింగ్ టైంలో, ఇంకా టర్నింగ్స్ టైంలో కూడా మంచి గ్రిప్ అయితే ప్రొవైడ్ చేసింది మాకు రోడ్స్ మీద. చాలా హెల్ప్ఫుల్ ట్రాక్షన్ కంట్రోల్. ఈ సెగ్మెంట్లో నాకు తెలిసి ఎడిషనల్ యాక్సెసరీ కాకుండా వెహికల్తో పాటు వచ్చే ట్రాక్షన్ కంట్రోల్ అయితే హయ్యర్ సెగ్మెంట్ సీసీస్లో అయితే ఈ వెహికల్కే ఉంది. ఈ వెహికల్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే మనకి 2 అడ్జస్టబుల్ సస్పెన్షన్స్ అయితే ఇచ్చారు. మనకి హార్డ్ అనిపించినప్పుడు సాఫ్ట్వేర్ సైడ్ మార్చుకోవచ్చు, సాఫ్ట్ అనిపించినప్పుడు హార్డర్ సైడ్ మార్చుకోవచ్చు. యాక్చువల్లీ ఆఫ్ రోడింగ్ హార్డర్ సైడ్ వాడతాం కాబట్టి లైక్ ఆఫ్ రోడ్ చేసే టైంలో మేము హార్డ్ పెట్టుకున్నాం, సిటీ టైంలో సాఫ్ట్ పెట్టుకున్నాం. సో సాఫ్ట్వేర్ సైడ్ అసలు మనకి రైడర్కి కానీ హ్యాండిల్కి కానీ ఎటువంటి పాట్ హోల్స్ తెలియట్లే, గతుకులు ఏమున్నా మనకు అంత ఎక్స్పీరియన్స్ అవ్వట్లే. చాలా స్మూత్గా అయితే వెళ్ళిపోతుంది వెహికల్, కానీ బెటర్ స్లోగా వెళ్తే సో దట్ సస్పెన్షన్ లాంగ్ లైఫ్ వస్తుంది. ఈ వెహికల్ ఇంజన్ గురించి మాట్లాడుకుంటే ఇది ఒక బీస్ట్ అని చెప్పచ్చు. ఈ వెహికల్ మనకి 398cc లిక్విడ్ కూల్డ్ ఇంజన్ అయితే వస్తుంది. ఇది మనకి అరౌండ్ 43 బ్రేక్ హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది, ఇంకా 39 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఎంత బాగుంది భయ్యా ఇంజిన్, సూపర్ వెళ్తుంది స్పీడ్. ఈజీగా మన సిటీలో హయ్యర్ స్పీడ్స్ టచ్ అయిపోవచ్చు ఈ ఇంజిన్ వల్ల. అదే విధమైన కంట్రోల్ కూడా ఇచ్చారు వెహికల్కి. ఈ వెయిట్కి ఆ స్పీడ్కి కంట్రోల్ అవుదేమో అని భయపడతాం, కానీ బ్రేక్స్ కూడా అదే లెవెల్లో పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వస్తుంది ఈ వెహికల్. పర్ఫార్మెన్స్ మాత్రం లైక్ చాలా క్విక్గా జీరో వచ్చేస్తున్నాం మనం. 100 నుంచి 0కి 5 to 6 secondsలో స్టాప్ అయిపోతుంది వెహికల్. ఈ వెహికల్ మేము లాంగ్ స్ట్రెచ్లో అయితే తీసాం. ఆ లాంగ్ స్ట్రెచ్లో తీసినప్పుడు మా లగేజ్ అంతా ఈ లగేజ్ క్యారియర్ మీద అయితే లాక్ చేసాం. ఇంకా లైటింగ్ కూడా, మన వెహికల్తో వచ్చిన లైటింగ్ కూడా చాలా వైడ్ స్ప్రెడ్ అయితే ఉంది, విజిబిలిటీ చాలా క్లియర్గా ఉంది. అండ్ టైర్స్ కూడా మనకి ఆఫ్ రోడింగ్ టైంలో చాలా గ్రిప్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి. ఇంజిన్ లైక్ 398cc కాబట్టి హీటింగ్ లెగ్స్కి తగులుతుంది అనుకోవచ్చు, కానీ ఆ కూలెంట్ ఏదైతే ఉందో మనకి హీటింగ్ని మన లెగ్స్ వరకు అయితే రానివ్వట్లేదు. ఇన్స్టెంట్ కూలింగ్ అయితే అవుతుంది. సో దట్ మనకి ఎంత లాంగ్ రైడ్స్ వెళ్ళినా సరే హీటింగ్ ఇష్యూస్ ఉండవు వెహికల్లో. వెహికల్ రైడింగ్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే రైడింగ్ పోస్చర్ చూడొచ్చు మనకి ఎలా ఉంటుంది. ఇక్కడ లెగ్ పొజిషన్ కానీ హ్యాండ్ పొజిషనింగ్ కానీ ఈ సెగ్మెంట్లో ఎలా ఉంటుంది. అయితే ఈ వెహికల్ మార్నింగ్ నుంచి ఇప్పటివరకు రైడ్ చేసిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, కంఫర్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది భయ్య. లైక్ హ్యాండ్ మీద అంత ఎఫెక్ట్ పడట్లే, ఇంకా బ్యాక్ మీద కూడా అంత ఎఫెక్ట్ పడట్లే. చాలా కంఫర్టబుల్గా అయితే ఉంది రైడ్ చేయడానికి. ఇది సిటీలో కానీ హైవే మీద కానీ ఎక్కడైనా నువ్వు రైడ్ చేసుకోవచ్చు. మనకైతే ఎటువంటి బ్యాక్ పెయిన్ అయితే రాదు.
సీటింగ్ గురించి మాట్లాడుకున్న సీట్ చాలా సాఫ్ట్గా ఉంది భయ్య. మనకు డ్రైవింగ్ చేసే రైడర్కి కానీ ఇంకా పీలియన్కి కానీ చాలా కంఫర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది ఈ వెహికల్. అన్లైక్ స్వాట్ పైలన్ 250, మనకి లాస్ట్ స్వాట్ పైలన్లో పీలియన్కి కొద్దిగా ఇబ్బంది ఉండేది, కానీ ఈ స్వాట్ పైలన్ 401లో ఆ మిస్టేక్ని అయితే రెక్టిఫై చేశారు. పీలియన్ కూడా ఎంత లాంగ్ డిస్టెన్స్ అయినా చాలా కంఫర్టబుల్గా అయితే కూర్చుంటాడు. స్క్రాంబ్లర్ సెగ్మెంట్లో 170 kgsలో 43 bhp ప్రొవైడ్ చేసే ఏకైక వెహికల్ ఇది. సో ఒకసారి ఈ వెహికల్ని టెస్ట్ డ్రైవ్ చేసి తర్వాత డిసైడ్ అవ్వండి వెహికల్ ఎలా ఉంది. మీ ఎక్స్పీరియన్స్ కూడా ఆలోచించుకొని దాని తర్వాత కొనాలా వద్దా అనేది డిసైడ్ అవ్వచ్చు. సో గాజువాక KTM షోరూమ్లో అయితే అవైలబుల్గా ఉంది. గో అండ్ చెక్ ఇట్ అవుట్. సో ఇది మా కీ టేక్అవేస్ అండ్ ఫుల్ రివ్యూ ఆఫ్ స్వాట్ పైలన్ 401. ఇలాంటి మరిన్ని రివ్యూ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డూ ఫాలో బీటెక్ గరాజ్.